ఎన్నో సంవత్సరముల నుంచి మనం దేవుణ్ణి అడగచ్చు, కానీ ఎందుకు నెరవేరట్లేదు అంటే, ఒకటి ఆయన చిత్తము కాదు, రెండవది సమయం ఇంకా అవలేదని అర్థం, మూడవది ఏంటి అంటే మనలో ఏమైనా అనుమానమో ఉందేమో, అది మనము చూసుకోవాలి. మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో చింతించకండి అని మనం చూస్తాం. అయితే అక్కడ నన్ను ఆకట్టుకున్న మాట ఏంటి అంటే, అనుమానము కలిగి ఉండకుడి. దేవుడు చెప్తున్నాడు, మీరు అనుమానం కలిగి ఉండకండి. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో ఆవగించేంత విశ్వాసము మనకుంటే చాలంట. కానీ మనకు ఆవగించేంత విశ్వాసం లేదంటారా? ఆవగించేంత విశ్వాసం ఉంటది, కానీ పక్కనే కొండంత అవిశ్వాసం ఉంటది, కొండంత అపనమ్మకం ఉంటది. అప్పుడు ఎలా జరుగుతుంది? కార్యం జరగదు. మనం ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటామో, ఎంత ఆవగించేంత విశ్వాసమైన ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? అనుమానము లేనప్పుడు, అవిశ్వాసము లేనప్పుడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అనుమానించకండి. దేవుని అనుమానించాము అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన్ని అవమానపరిచినట్లే కదా. కాబట్టి మనమందరం కూడా దేవుని మందిరానికి వస్తున్నాము, ప్రతి ఆదివారం వస్తున్నాం. మనం ఏం నమ్మాలో తెలుసా? ఈరోజు నేను ఆయన మందిరానికి వెళ్తున్నాను, అది నేను పొందుకొని వెళ్తాను, నేను అడిగింది పొందుకొని వెళ్తాను, లేకపోతే దేవుడు నాకు చేయగలడు అనే విశ్వాసముతో మనం రాగలిగితే దేవుని కార్యాలు మనము పొందుకుంటాం.